తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ అమెరికా బంధాలు మరింత బలోపేతం. ఇంధనం సాంకేతిక రంగాల్లో కీలక చర్చలు. జైశంకర్ వ్యాఖ్యలు. ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్దే కీలక పాత్ర. అమెరికా విదేశాంగ కార్యదర్శి. ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఆమోదం. తెలంగాణ కేబినెట్ కీలక సంక్షేమ నిర్ణయాలు. న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితుల కోసం ముమ్మర గాలింపు. కోదాడ వద్ద ప్రైవేట్ బస్సు లారీ ఢీ, 6గురికి గాయాలు. చేవెళ్ల సమీపంలో బస్సు కారు ఢీకొన్న ఘటన. ఎయిర్ బ్యాగ్స్ తో తప్పిన ప్రమాదం. ప్రజల్లో ఉండే నాయకులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతల సూచనలు. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రతి ఆదివారం సైక్లింగ్ చేయాలంటూ పిలుపు. భారత్ అథ్లెటిక్స్ లో గురీందర్ వీర్ చరిత్ర. 100 మీటర్ల పరుగులో సరికొత్త రికార్డు. క్వెట్టా రైల్వే స్టేషన్ వద్ద ఘోర పేలుడు. బలూచిస్తాన్లో తీవ్ర ఉద్రిక్తత. తిరుమలలో అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది. స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఢిల్లీలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోతో సమావేశమైన విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇంధన భద్రత కోసం అమెరికా భారత్కు నమ్మకమైన భాగస్వామిగా మారిందన్నారు. ఇటీవల అమెరికా నుంచి చమురు, ఇంధన దిగుమతులు బాగా పెరిగాయని తెలిపారు. మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంత పరిస్థితులతో పాటు కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, సాంకేతికత రంగాల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించినట్టు చెప్పారు. భారత్ యువత ప్రతిభపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరుగుతుందని, భారత్తో కలిసి పనిచేయడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని జైశంకర్ వెల్లడించారు. భారత్పై అమెరికా మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమైన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రపంచ స్థాయిలో కీలక సమస్యలను ప్రభావితం చేసే శక్తి ఉన్న దేశాల్లో భారత్ ఒకటని స్పష్టం చేశారు. భారత్తో అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయని, ఈ భాగస్వామ్యం ఏ ఇతర దేశ సంబంధాల వల్ల తగ్గదని స్పష్టం చేశారు. ప్రాంతీయ అంశాలకే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయి వ్యూహాత్మక అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. కీలక ఖనిజాలు, సరఫరా వ్యవస్థలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ అమెరికా మధ్య మంచి అవగాహన ఉందన్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాలు, గగనతలాన్ని ఏ దేశం కూడా తన ఆధీనంలోకి తీసుకోవద్దని రూబియో వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పేదల సంక్షేమం, గృహ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరమ్మ పథకం 2వ విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలుపుతూ ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు. గుడిసెల్లో నివసిస్తున్న 15,000 కుటుంబాలకు వెంటనే ఇళ్ల పత్రాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ లో అల్ప ఆదాయ వర్గాలకు 1,00,000 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాలమూరు, రంగారెడ్డి పథకం, గోదావరి పుష్కరాలు, రైతుల పంటల కొనుగోళ్లకు భారీ నిధులు కేటాయించారు. జీవ విజ్ఞాన విధానంతో ఔషధ, పరిశోధన రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ నిర్ణయాల వివరాలు వెల్లడించిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రాలు విసిరిన ఘటన వివాదానికి దారితీసింది. దీనిపై ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీసీ వర్గాల ప్రజా ప్రతినిధిని అవమానించారంటూ ఆరోపించింది. మంత్రి పొంగులేటి 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనలో 4 నిందితులు పాల్గొన్నట్టు నిఘా దృశ్యాల్లో గుర్తించారు. 3 రోజులుగా నిందితులు రెక్కీ నిర్వహించి ఆయన బయటకు వచ్చే సమయాన్ని గమనించి నంబర్ ప్లేట్ లేని వాహనంతో ఢీకొట్టినట్టు తేలింది. ఇప్పటికే నిందితుల చిత్రాలను విడుదల చేసిన పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని మొయినుద్దీన్ కుమారుడు ఆరోపిస్తున్నారు. భూముల ఆక్రమణలపై కోర్టులో పోరాటం చేస్తున్నందుకు తమ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తున్న బస్సును యూటర్న్ వద్ద వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని 2 ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బస్సులో ఉన్న 25 మందికి పైగా ప్రయాణికులు కూడా డ్రైవర్ అప్రమత్తం అవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను ఇతర బస్సుల్లో పంపించారు. రహదారి పనుల్లో జాప్యం, యూటర్న్ వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడమే ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ప్రాణాలను కాపాడుతున్నాయనే విషయానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. అంబర్పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య తిరిగి సమస్యలపై పోరాడే నాయకులకే పార్టీ టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వారికి కాదు, ప్రజల్లో పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పార్టీనే తమకు కన్నతల్లి లాంటిదని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. మన పెద్ద పులి వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటుంది, మధ్యలో ఒక్కసారి బయటకు వస్తేనే అందరికీ భయం మొదలవుతుంది అంటూ కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో విద్యుత్ మీటర్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కేటీఆర్, మోదీ ఒత్తిడి చేసిన కేసీఆర్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాడు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో గుణపాఠం చెబుతారని విమర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, నటుడు ఆయుష్మాన్ ఖురానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఆదివారం సైకిల్ తొక్కే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పని ప్రదేశాలు దగ్గరగా ఉంటే కార్లు, బైక్లకు బదులుగా సైకిళ్లను ఉపయోగించాలని సూచించారు. రోజువారీ జీవితంలో సైకిళ్లను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పంజాబ్కు చెందిన స్ప్రింటర్ గురీందర్ వీర్ సింగ్ భారత అథ్లెటిక్స్లో కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకండ్లలోనే పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. జాతీయ అథ్లెటిక్స్ చరిత్రలో ఇంత వేగంగా 100 మీటర్ల రేసును పూర్తి చేసిన తొలి భారతీయ అథ్లెట్గా గురీందర్ వీర్ నిలిచాడు. విజయం అనంతరం ఆనందంతో ఉప్పొంగిన ఆయన తన కోచ్ కష్టానికి, కుటుంబ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయుల్లో వేగం లేదనే వారికి ఇదే సమాధానం, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ గురీందర్ వీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో ఘోర ఉగ్రదాడి కలకలం రేపింది. చమన్ గేట్ సమీపంలో సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. భారీ పేలుడు దాటికి రైలు బోగి పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల ప్రాంతాలు కంపించిపోయాయి. ఈ దాడిలో కనీసం 24 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్టు సమాచారం. ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించింది. పేలుడు తర్వాత క్వెట్టా నగరంలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పేరుతో కొందరు తన ఇంటి ముట్టడికి వచ్చారని, దీనికి అధికార పార్టీ నేతల ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అవినీతి, వీఐపీ దర్శనం టికెట్ల బ్లాక్ ఆరోపణలు చేస్తూ తిరుమలలో జరుగుతున్న అక్రమాలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దాడులకు భయపడేవాణ్ణి కాదు, భయపెట్టేవాణ్ణి అంటూ ఘాటుగా హెచ్చరించారు. సాధువుల ముసుగులో రాజకీయాలు చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.